ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు చక్కటి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, అభివృద్ధి కలగాలని మనసారా ఆశిస్తూ ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాశి ఫలితాలు, గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మీకు ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయ వ్యయాలు సమానంగా 5గా ఉన్నాయి. అలాగే మీకు రాజ్యపూజ్య అవమానాల కిందికి వస్తే మీకు రాజ్యపూజ్యం 3గాను మరియు అవమానం ఈ సంవత్సరం 6గాను ఉన్నది. ఇక ప్రధానమైనటువంటి గోచరం కింద చూస్తే మీకు చతుర్థ స్థానంలో మీకు కేతువు సంచరించబోతున్నారు. అలాగే భాగ్యంలో శనైశ్చరుడు, దశమ స్థానంలో మీకు రాహువు సంచరిస్తారు. ఈ సంవత్సరం మొదటి ఏప్రిల్ నెలాఖరు వరకు మీకు గురువు మీకు భాగ్యస్థానంలో సంచరించి ఈ సంవత్సరం మొత్తం మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు ఆయన మీకు వ్యయస్థానంలో సంచరిస్తారు. లాస్ట్కి కొద్ది రోజుల పాటు మీకు రాశిలో సంచరిస్తారు. ఇది మీకు ప్రధానమైనటువంటి గోచరం. వీటి యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతున్నది అని చూస్తే మొదటి ఏప్రిల్ నెల చివరి ఆఖరు వరకు కూడా మీకు చక్కగా కాలం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఆర్థిక లాభము, ధన లాభము మీకు కనిపిస్తున్నది. అయితే ఎప్పుడైతే గురువు రాశి పరివర్తన చెంది మీకు వ్యయస్థానంలో మీకు సంచరిస్తూ ఉంటాడో అక్కడి నుంచి మీకు కొద్దిపాటి సమస్యలు ఈ సంవత్సరం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మీద అపనిందలు, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడము, అనుకోని ప్రయాణాలు, ప్రయాణ ఒత్తిడి, బడలిక ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు పట్టుదలతోని కష్టపడి వీటన్నిటినీ అధిగమించి మీరు అనుకున్న పనులు ఈ సంవత్సరం మీరు సాధిస్తారు. ఈ సంవత్సరం మానసికంగా కొద్దిగా అశాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు భాగ్యస్థానంలో శనైశ్చరుని యొక్క సంచారం వల్ల తండ్రి యొక్క ఆరోగ్యం మీకు కొద్దిగా మీకు ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ వారికి సంబంధించిన విషయాలు కానీ మీకు కొద్దిగా ఆందోళన గురి చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీకు గురువు మీకు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అలాగే మీకు తల్లిగారితో సంబంధించినటువంటి విషయాలలో కూడా వారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ వారి యొక్క ఆరోగ్యం కానీ ఇలాంటివి కూడా కొద్దిగా మీకు ఆందోళన కలగజేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రతికూలతలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మీరు సరైన విధంగా సరైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీటిని అధిగమించవచ్చు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ ఇవన్నీ కూడా మీకు చక్కగా ఈ సంవత్సరం యోగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధార్మిక కార్యక్రమాలకు మీరు ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలకు కానీ, శుభకార్యాలకు కానీ, దాన ధర్మాలకు కానీ ఈ సంవత్సరం మీరు కనుక ధనాన్ని వెచ్చిస్తే అది మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరం మీరు మనస్ఫూర్తిగా చేసే దాన ధర్మాలు మీకు మంచి అదృష్టాన్ని కలగజేస్తాయి. మీరు చేసే దానానికి మీకు అనేక రెట్లైనటువంటి లాభాన్ని భవిష్యత్తులో మీకు అందిస్తాయి. మీరు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాణిస్తారు. మీకు కొద్దిగా శత్రువుల యొక్క బాధ అధికమైనప్పటికీ, మీకు పోటీ ఉన్నప్పటికీ, కొద్దిగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి మిమ్మల్ని మీరు నిరూపించుకొని సమాజంలో చక్కటి కీర్తి ప్రతిష్టలను మీరు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగంలో స్థాన మార్పులకి, బదిలీలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి. భూములకు, ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు మీకు పరిష్కారం అవుతాయి. గతంలో వాటి మీద పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు మంచి లాభాలను కలుగజేస్తాయి. అలాగే మీకు వారసత్వ సంపద అందే అవకాశం ఉన్నది. మీకు పిత్రార్జితం మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక విద్యార్థులకి శ్రద్ధ అవసరము.
మీరు కష్టపడితే దానికి తగినటువంటి మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం బాగున్నది. ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారు చక్కగా రాణిస్తారు. మీకు మంచి గుర్తింపు, ప్రశంసలు ఈ సంవత్సరం లభించే అవకాశం ఉన్నది. మీడియా, కళారంగాల్లో, పబ్లిక్ ఫీల్డ్స్లలో ఉన్నవారు రాణిస్తారు. మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశము, మీరు చేసే పనికి, మీ టాలెంట్కి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మీకు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మీకు పెద్దల వైపు నుంచి, తండ్రి వైపు నుంచి కానీ ఏదన్నా మంచి లాభం మీకు జరిగే అవకాశం ఉన్నది. ఇక మీకు తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ సంవత్సరం అసలు అనుకూలించవు. ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు కొంత సమయం కేటాయించుకొని బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోండి, అది మీకు యోగిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం మిథున రాశి వారు కొద్దిగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం, సరైన వ్యాయామం చేయడం, ఇలాంటివన్నీ మీరు చేయడం వల్ల మీ తరపు నుంచి మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యాక్టివ్గా మీ ప్రయత్నం మీరు చేయడం మంచిది. ఈ సంవత్సరం మీరు వెంకటేశ్వర స్వామిని కనుక ప్రార్థిస్తే మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మీకు వచ్చే కష్ట నష్టాలు చాలా వరకు తగ్గుతాయి. చక్కటి మనశ్శాంతి మీకు లభిస్తుంది. మానసికమైనటువంటి అశాంతుల నుంచి విముక్తి పొందడానికి, కొంచెం శాంతి పొందడానికి మీరు ఏదైనా గుళ్ళో ఒక రావి చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు పాటు ధ్యానం చేయడం వల్ల చక్కటి మనశ్శాంతి కలుగుతుంది. ఇది మిథున రాశి వారికి ఈ సంవత్సరం పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ చేయండి. వచ్చే నెల రాశి ఫలితాలతోని మరింత వివరంగా ప్రతి నెల రాశి ఫలితాలతోని మీకు ఉన్నటువంటి అవకాశాలను, మీకు ఎదురుగా పోయే ఛాలెంజెస్ని మరింత విపులంగా చర్చించుకుందాం. అప్పటి వరకు స్వస్తి.